సో మానవుడిలో తెల్ల రక్త కణాలకి వచ్చేటువంటి క్యాన్సర్ ను ఏ పేరుతో పిలుస్తారని క్వశ్చన్ అడగడం. సో మానవుడి యొక్క తెల్ల రక్త కణాలకి కలిగేటువంటి క్యాన్సర్ ని ఏ పేరుతో పిలుస్తారని మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏలో కార్సినోమా, ఆప్షన్ బిలో ల్యూకేమియా, ఆప్షన్ సిలో సార్కోమా, ఆప్షన్ డిలో ఏది కాదని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి మానవుడి తెల్ల రక్త కణాలకి వచ్చేటువంటి క్యాన్సర్ ని ల్యూకేమియా అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. మానవుడి యొక్క తెల్ల రక్త కణాలకు వచ్చేటువంటి క్యాన్సర్ ని ల్యూకేమియా అనే పేరుతో పిలవడం జరిగింది. సో ఈ వ్యాధి వల్ల మానవుడిలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం జరుగుతూ ఉంది. ఓకే, ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగితే అనీమియా అనే వ్యాధి కలుగుతుంది. తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య పెరిగితే ల్యూకేమియా అనే వ్యాధి కలుగుతుంది. మరి క్యాన్సర్ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆంకాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఆంకాలజీ. ఇలా తెల్ల రక్త కణాలకు వచ్చిన క్యాన్సర్ ని మనం ల్యూకేమియా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది.